ఆహా ఏమి రుచి అనరామై మరచి. అమ్మా, అసలు నీకు వంట చేయడం వచ్చా? మీరు ఎవరు మాట్లాడుతున్నారు? నీవెక్కడున్నావు? నేను 10 సంవత్సరాల నుండి వంట చేస్తున్నాను. ఇక్కడ వంట గురించి నాకు పూర్తిగా తెలుసు. నీవు నాకు చెప్తావా? ఓ చిన్నమ్మా, నువ్వు ఎప్పుడు వంట చేసినా నా ప్రాణం గిలగలా కొట్టుకుంటుంది. దయచేసి నన్ను బయటకు తీయండి కదా. నేను మీ హెచ్పి గ్యాస్ సిలిండర్ను మాట్లాడుతున్నాను. గ్యాస్ సిలిండర్? అమ్మయ్యా, ఇప్పుడు నా ప్రాణం హాయిగా ఉంది. మీరు ఎక్కడైతే సిలిండర్ పెడతారో అక్కడ గాలి బాగా వచ్చేటట్లు జాగ్రత్త తీసుకోవాలి. కానీ నీకు శ్వాస తీసుకునే అవసరం ఏముంది? ఎందుకంటే నేను లీక్ అయినప్పుడు గ్యాస్ బయటకు వెళ్ళడానికి, లేకపోతే సిలిండర్ పేలిపోయి పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది కాబట్టి. అందుకే గాలి వచ్చిపోయేటట్లు ఏర్పాట్లు చేసుకోవాలి. గ్యాస్తో వంట చేసుకునడం సులువే, కానీ అన్ని రకాలైన సురక్షిత పద్ధతులు పాటించాలి. అప్పుడే వంట చేసుకోవాలి. అలాగా? ఆ పద్ధతులేంటి? సిలిండర్ల గురించిన అన్ని జాగ్రత్తలు చెప్తాను, వినండి. నన్ను పడుకోబెట్టి ఎప్పుడూ వంట చేయటానికి ఉపక్రమించకూడదు. అరే అవునా? నేను ఈ తప్పు చాలాసార్లు చేశానే. తప్పు అలా ఎప్పుడూ చేయకూడదు. మీరు వంట చేసేటప్పుడు సిలిండర్ కంటే స్టవ్ కొంచెం ఎత్తులో ఉండేటట్లు చూసుకోండి. కిటికీ పరదాలకు కాస్త దూరంగా ఉంచండి. స్టవ్ అయితే ఎత్తు మీదనే ఉంచుతాము. అలా అయితే అది మంచి పద్ధతే. కానీ పైపుకి టీ కనెక్షన్ మాత్రం వాడకూడదు. ఎందుకంటే అక్కడ లీకేజీకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అది చాలా ప్రమాదం. అది చాలా మంచి విషయం. ఇంకా ఏమైనా జాగ్రత్తలు చెప్పండి. తప్పకుండా. ఎల్పిజి గ్యాస్ భూగర్భం నుండి తీసి రిఫైనరీలో శుద్ధి చేసి ఎల్పిజి బాటిలింగ్ ప్లాంట్లో సిలిండర్లో నింపబడి మీ ఇంటికి చేరవేయబడుతుంది. ఎల్పిజి అనేది ద్రవ రూపంలో ఉంటుంది, కానీ అది బయటకు గ్యాస్ రూపంలో వస్తుంది. అది మొత్తంగా విస్తరిస్తుంది. లీక్ అయినప్పుడు గ్యాస్ గది అడుగు భాగాన వ్యాపిస్తుంది. అదంతా సరే, మరి ఈ విషయం చెప్పు. ఎల్పిజి గ్యాస్ లీక్ అయినప్పుడు వాసన ఎందుకు వస్తుంది? మంచి ప్రశ్న. గ్యాస్ అనేది అసలు చెడు వాసన రాదు, కానీ అది లీక్ అవుతుందని తెలియజేసేందుకు ఇథైల్ మెరకాప్టన్ అనే కెమికల్ను గ్యాస్లో కలుపుతారు. అందుకే ఆ వాసన వస్తుంది. అవునా? అయితే ఈ వాసన వల్ల ప్రమాదమేమీ లేదా? లేదు లేదు, ఇది సురక్షితమే. ఈ వాసన వల్ల ఎటువంటి ప్రమాదమూ లేదు. చాలా మంచిది. అమ్మా, మీకు ఇంకొక విషయం చెప్తాను, వినండి. మీరు వంట చేసేటప్పుడు మీ దృష్టినంతా కేవలం వంటపైనే కేంద్రీకరించి ఉంచండి. నేను అప్పుడప్పుడు స్టవ్ పైన వంట చేస్తూ టీవీ చూడటానికి వెళ్తాను. తప్పు. అలా ఎప్పుడూ చేయకూడదు. జాగ్రత్త. మీరు వంట చేస్తూ వేరే చోటికి వెళ్లడం అత్యంత ప్రమాదానికి దారితీసే అవకాశాలున్నాయి. కిటికీ నుండి వచ్చే గాలి వల్ల మంట ఆరిపోయి గ్యాస్ లీక్ అవుతుంది. అలా ఆరిపోయినప్పుడు మళ్లీ వెంటనే స్టవ్ వెలిగించకూడదు. ఎందుకంటే గ్యాస్ సిలిండర్ పేలిపోయే ప్రమాదం ఉంది. చాలామంది వినియోగదారులు రబ్బర్ ట్యూబ్ను ప్లాస్టిక్ పైపులో ఉంచి వాడుతున్నారు. అది సురక్షితం కాదు. దానికోసం కంపెనీ వారు సురక్షితమైన సురక్షా పైపును వినియోగదారులకు అందిస్తున్నారు. సాధారణ రబ్బర్ ట్యూబ్ను వాడటం కంటే దృఢమైన మన్నిక గల సురక్షా పైపును వాడటం మంచిది కదా. ఎందుకని? ఆ విషయం గురించి నా మిత్రుడు సురక్షా పైపు మీకు వివరిస్తాడు. ఓ పెద్దమ్మా, మా సిలిండర్ అన్నయ్య అన్నీ వివరించాడు కదా. గ్యాస్ వాడకం వల్ల పైపు యొక్క నాణ్యత క్రమక్రమంగా తగ్గుతుంది. పచ్చరంగు పైపులు ముక్కలు ముక్కలుగా విరుగుతాయి, ఎలుకలు కొరుకుతాయి. ఇంకా పైపు లోపలి భాగం క్రమక్రమంగా మెత్తగా మారుతుంది. అది మనకు పైకి కనబడదు.
నాలాంటి నారింజ రంగు గల సురక్షా పైపు మంటను కూడా తట్టుకోగలదు. ఇది అగ్ని నిరోధకం. నేను ఆధునికమైన శాస్త్ర పరిజ్ఞానంతో రూపొందించబడ్డాను. నేను ఆధునికమైన స్టీలు వైర్తో తయారు చేయబడ్డాను. పదునైన పళ్ళు కల ఎలుకలు కూడా కొరకలేవు. ఏ కాలంలోనైనా నేను దృఢంగా ఉంటాను. నా వల్ల మీరు 5 సంవత్సరాల పాటు నిశ్చింతగా ఉండవచ్చు. ఇంకో విషయం, నన్ను గుండ్రంగా చుట్టి ఉంచకూడదు. ఏం పెద్దమ్మా, అర్థమైందా? అర్థమైంది. నాకు కూడా ఏ ప్రమాదం జరగని సురక్షా పైపు కావాలి. నాణ్యమైన సురక్షా పైపు డిస్ట్రిబ్యూటర్ వద్దే తీసుకోవాలి. బయట మార్కెట్లో సురక్షా పైపులు నకిలీవి అమ్ముతారు. అవి మంటలను తట్టుకోలేవు. తక్కువ ధరకు లభిస్తున్నాయి కదా అని నాసిరకం పైపులను కొని ప్రాణాల మీదకు తెచ్చుకోకూడదు. మనం మన ఆరోగ్యం కొరకు సురక్షితమైన సురక్షా పైపు కేవలం మన హెచ్పి గ్యాస్ వారు నిర్ధారించిన హెచ్పి గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ వద్ద సురక్షితమైన పైపును గ్యారంటీలో తీసుకోవాలి. ఇంకా ఏ ఏ కారణాల వల్ల అపాయాలు కలుగుతాయో చెప్పండి. నాలాంటి నాణ్యమైన శక్తివంతమైన సురక్షా పైపు గ్యాస్ లీకేజీ కాకుండా రక్షిస్తుంది. నా నుండి కూడా మీరు ఇంకొన్ని విషయాలు తెలుసుకోగలరు. సిల్క్ బట్టలు ధరించడం వల్ల మీకు త్వరగా మంటలు వ్యాపించే అవకాశం ఉంది. ఈ ప్రమాదం నుండి కాపాడుకోవడం కోసం నాలాంటి సురక్షితమైన యాప్రాన్ని ధరించండి. ఎలాంటి దుస్తులపైనైనా సరే నన్ను ధరించగలరు. అలా నన్ను ధరించడం వల్ల మీరు అందంగా కనిపిస్తారు. సురక్ష యాప్రాన్ పైన ఎలాంటి మరకలైనా త్వరగా వదులుతాయి. యాప్రాన్ మీకు నీరు మరియు నిప్పు నుండి రక్షణ కల్పిస్తుంది. నన్ను ఈ విధంగా తయారు చేశారు. నీరు పడినా జారిపోతుంది, నిప్పు అంటుకోదు. వీటన్నిటి నుండి మీరు సురక్షితంగా ఉంటారు. గ్యాస్ వినియోగం గురించి చాలా విషయాలు చెప్పారు. ఇంకా ఏమైనా జాగ్రత్తలుంటే చెప్పండి. కొద్దిగా ఆగండి. స్టవ్ వెలిగించడం కోసం స్పార్క్ లైటర్ను వాడటం వల్ల గ్యాస్ వృధాగా పోతుంది. భలేగా చెప్పావు, బ్రహ్మాండంగా చెప్పావు. గ్యాస్ లైటర్తో స్టవ్ వెలిగించడం చాలా సులభం. ఒక్క గ్యాస్ లైటర్తో 2000 సార్లు వెలిగించవచ్చు. ఇంచుమించు 2 సంవత్సరాలు గ్యాస్ లైటర్ను వాడుకోవచ్చు. భలేగా ఉంది. కరెంటు పోయినప్పుడు అగ్గిపెట్టె కాకుండా నన్ను వాడుకోవచ్చు. గ్యాస్ లైటర్ సురక్షితం కోసం చిన్న లాక్ స్విచ్ ఉన్నది. దాన్ని ఆఫ్ చేయడం వల్ల పిల్లలు దానితో ఆడినప్పుడు అది వెలుగదు. ఈ చిన్న స్విచ్తో లైటర్ను సురక్షితంగా ఉంచగలుగుతాం. అలాగే నాలో గ్యాస్ అయిపోయినప్పుడు గ్యాస్ నింపడానికి గ్యాస్ కంటైనర్ ఉంటుంది. దాంతో నింపుకోవచ్చు. జాగ్రత్త, లైటర్ను స్టవ్ మీద 2 పొయ్యిల మధ్య ఉంచడం వల్ల ప్రమాదం జరుగుతుంది. ఇంకొంచెం ముందుకు వెళదాం. గ్యాస్ వాడడానికి ముందు రెగ్యులేటర్ను చాలు చేసిన తర్వాత లైటర్ను వెలిగించి స్టవ్ యొక్క నాబును తిప్పాలి. అప్పుడు బర్నర్ వెలుగుతుంది. మన వంట పూర్తి అయ్యాక స్టవ్ బటన్ అండ్ రెగ్యులేటర్ బటన్ ఆఫ్ చేయాలి. రాత్రి స్టవ్ క్లీన్ చేసిన తర్వాత రెగ్యులేటర్ బటన్ ఆఫ్లో ఉందా లేదా అని ఒకసారి చూసుకోవాలి. అలాగే గదిలో ఉన్న లైట్ స్విచ్ను ఆఫ్ చేయాలి. పిల్లలను సిలిండర్కు దూరంగా ఉంచండి. ఇంట్లో ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ను ఉంచుకోవడం వలన ఏదైనా చిన్న అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఈ విధంగా ఉపయోగపడుతుంది.
సురక్షిత అప్రాన్, ఇంట్లో ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంచుకోవడం ఎంత మంచిదో చాలా బాగా చెప్పావు. ఓ పెద్దమ్మ, మీ ఇంట్లో ఎప్పుడైనా గ్యాస్ యొక్క వాసన వస్తున్నట్లయితే రెగ్యులేటర్ బటన్ మరియు స్టవ్ బటన్ ఆఫ్ చేసి కిటికీలు తెరవాలి. మరియు స్విచ్ బోర్డ్ యొక్క బటన్లు ఆన్ ఆఫ్ చేయరాదు. ఇంకా అగ్గిపెట్టెలు వెలిగించరాదు. ఇది చాలా ప్రమాదకరం. ఇలా చేయడం వల్ల కొద్ది వరకు ప్రమాదాలు నివారించగలము. ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే హెచ్పి గ్యాస్ నియమించిన మెకానిక్స్తో సేవలను పొందగలరు. సంప్రదించడానికి ఫోన్ నంబర్లు, క్యాష్ మెమో లేదా బిల్ క్రింది భాగంలో ఉంటాయి. డిస్ట్రిబ్యూటర్కు మీ యొక్క ఫోన్ ద్వారా ప్రాబ్లమ్స్ చెప్పండి. మెకానిక్ని వెంటనే మీ ఇంటికి పంపుతారు. గ్యాస్ వినియోగం యొక్క సూచిక పట్టిని ఎల్లప్పుడూ మీ అందుబాటులో ఉంచుకోండి. సిలిండర్ గారు, మీరు గ్యాస్ గురించి చాలా విలువైన సూచనలు మాకు అందించారు. అమ్మగారు, డోర్ బెల్ మోగుతుంది. ఎవరో వచ్చినట్టున్నారు. పదండి చూద్దాం. నమస్తే మేడం, మీ యొక్క సిలిండర్ తీసుకొచ్చాను. డబ్బులు చెల్లించగలరు. ఇదేం పనమ్మా? మనం ప్రీ డెలివరీ చెక్ చేసుకోవాలి కదా. ఏమయ్యా డెలివరీ బాయ్, నీవు ప్రీ డెలివరీ చెక్ చేయకుండానే సిలిండర్ని ఎలా ఇస్తున్నావు? సురక్షితమైన పద్ధతులు పాటించవా ఏమిటి? నీ విధిని మర్చిపోతున్నావా ఏమిటి? అరే క్షమించు సిలిండర్ అన్న, నేను చెక్ చేసి మేడంకి అందజేస్తాను. ప్రీ డెలివరీ చెకప్ అంటే ఏమిటి? సిలిండర్ సురక్షితంగా ఉందో లేదో చెక్ చేస్తారు. సిలిండర్ పైనున్న బ్లూ సీల్ని చెక్ చేసుకోవాలి. సిలిండర్ యొక్క బరువును చెక్ చేసుకోవాలి. తర్వాత గ్యాస్ లీకేజీని గ్యాస్ లీకేజీ డిటెక్టర్ ద్వారా చెక్ చేసుకోవాలి. గ్యాస్ యొక్క సేఫ్టీ క్యాప్ను సరిగా చెక్ చేసుకోవాలి. ఆ సేఫ్టీ క్యాప్ను తిరిగి అదే సిలిండర్కు ఉంచాలి. ఈ యొక్క సేఫ్టీ క్యాప్ బయట ఉన్న దుమ్ము ధూళి లోపలికి వెళ్లకుండా కాపాడుతుంది. అప్పుడు సిలిండర్ యొక్క వాల్ మరియు పిన్ సురక్షితంగా ఉంటాయి. మీకు ఇంకొక విషయం తెలుసా? సిలిండర్ యొక్క పిన్ సరిగా లేనట్లయితే గ్యాస్ లీక్ అవుతుంది. కాబట్టి రెగ్యులేటర్ తీసేసి సేఫ్టీ క్యాప్ సిలిండర్కి అమర్చి డిస్ట్రిబ్యూటర్కు ఫోన్ చేసి లీకేజ్ విషయం వివరించాలి. గ్యాస్ లీకేజీని అరికట్టడానికి సేఫ్టీ క్యాప్ను తప్పనిసరిగా అమర్చాలి. మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. మీ యొక్క రెండో సిలిండర్ను బయట ఉంచడం వలన దుమ్ము ధూళి దానిపై చేరడం వల్ల సిలిండర్ యొక్క బరువు పెరిగి రీఫిల్లింగ్ చేసేటప్పుడు ఆటోమేటిక్ స్కానర్లు ఈ దుమ్ము ధూళి బరువును కూడా కలపడం మూలకంగా గ్యాసు తక్కువగా రావచ్చు. థ్యాంక్ యూ సిలిండర్ గారు. మీరు మాకు తెలియని ఎన్నో విలువైన సురక్షిత సూచనలు అందజేశారు. వాటిని తప్పక పాటిస్తాం. సంతోషం. ఇంకొన్ని జాగ్రత్తలున్నాయి. ప్రీ డెలివరీ చెక్ చేసుకున్నాక డెలివరీ బాయ్ క్యాష్ మెమో మీకు అందజేస్తాడు. ఇవి రెండుగా ఉంటాయి. ఒకదానిపైన మీరు సంతకం చేసి డెలివరీ బాయ్కి ఇచ్చి రెండవ దానిని మీ దగ్గర భద్రపరుచుకోవాలి. బిల్లులో ఉన్న మొత్తం ధర డెలివరీ బాయ్కి చెల్లించాలి. తర్వాత డెలివరీ బాయ్ మీ యొక్క గ్యాస్ బుక్లో సిలిండర్ నంబరు మరియు డేటు నమోదు చేసి మీకు ఇస్తాడు. అరే వా! గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ యొక్క సేవలు అమోఘం. ధన్యవాదాలు గ్యాస్ డెలివరీ బాబు. ఇంకో విషయం ఉందమ్మా. ఎంతటి కఠిన పరిస్థితుల్లోనైనా డెలివరీ బాయ్ ఎక్కడికి వెళ్లకుండా మన కోసం అన్ని కాలాల పాటు 30 కేజీల బరువును తన భుజాలపై మోస్తూ మన ఇంటి వద్దకు తెచ్చి ఇస్తున్నాడు. దానికి బదులుగా కనీసం మనం ధన్యవాదాలైనా తెలియచేయాలి. థ్యాంక్ యూ సిలిండర్ గారు. మీరు ఇచ్చిన సూచన మేరకు వారిని అభినందిస్తాం. అవును సిలిండర్ అన్నా, నీవు పెద్దమ్మకు పాత సిలిండర్ తీసి కొత్త సిలిండర్ ఎలా అమర్చాలో చెప్పావా?
ఇది కూడా చెప్పవలసిన విషయమే. వంట చేస్తూ గ్యాస్ అయిపోయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి రెగ్యులేటర్ బటన్ ఆఫ్ చేసి పక్కన ఏదైనా దీపం ఉంటే ఆర్పేసి ఇంకొక సిలిండర్ను అమర్చాలి. రెండవ సిలిండర్ అమర్చేటప్పుడు ముందుగా సేఫ్టీ క్యాప్ తొలగించి రెగ్యులేటర్ను ఆఫ్ మోడ్లో ఉంచి సిలిండర్పై అమర్చాలి. రెండు సంవత్సరాలకు ఒకసారి డిస్ట్రిబ్యూటర్ పంపిన మెకానిక్తో రెగ్యులేటర్, పైపును మరియు స్టవ్ను మొత్తంగా చెక్ చేయించుకొని వారికి సర్వీస్ ఛార్జ్ ఇవ్వగలరు. సరేనండి, మీరు చెప్పిన విధంగా డిస్ట్రిబ్యూటర్ పంపిన మెకానిక్ చే సర్వీసింగ్ చేయించుకుని విలువైన సూచనలు తీసుకుంటాం. ఇంకా గ్యాస్ పొదుపు గురించి ఏమైనా సలహాలు చెప్పండి. ఖచ్చితంగా చెప్తాను. ముందుగానే కూరగాయలను కోసుకుని వండే గిన్నెను స్టవ్ పైన పెట్టాలి. అందువల్ల గ్యాస్ వేస్ట్ కాకుండా ఉంటుంది. బఠానీలు, గింజలు, శనగలు మొదలగునవి ముందుగానే నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల గ్యాస్ను కొంతవరకు ఆదా చేయగలము. ఫ్రిడ్జ్ నుండి తీసిన పదార్థాలను వెంటనే గ్యాస్ స్టవ్ పై ఉంచకూడదు. దీనివల్ల గ్యాస్ ఎక్కువగా వినియోగించబడుతుంది. ఫ్రిడ్జ్ నుండి ముందుగానే తీసి సాధారణ ఉష్ణోగ్రత అనగా గది ఉష్ణోగ్రతకు వచ్చాక వండడం వల్ల గ్యాస్ ఎంతో ఆదా అవుతుంది. కుక్కర్ వాడకం వల్ల పప్పులు మరియు మటన్, చికెన్లు త్వరగా ఉడుకుతాయి. దీని ద్వారా మనం గ్యాస్ను 40% వరకు ఆదా చేయవచ్చు. గిన్నె పైన మూత ఉంచడం వల్ల గ్యాస్ ఆదా అవుతుంది, లేకపోతే వృధా అవుతుంది. దీనివల్ల ఉష్ణోగ్రత బయటకు వెళ్లకుండా లోనే ఉండి త్వరగా ఉడుకుతుంది. గ్యాస్ స్టవ్ బర్నర్పై చెత్త జమ కావడం వల్ల మంట ఎరుపు రంగులో వచ్చి గ్యాస్ వృధా అవుతుంది. అందువల్ల బర్నర్ను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అన్నం వండేటప్పుడు మూత లేకుండా వండడం వల్ల ఆవిరి వృధాగా పోతుంది. అందువల్ల అన్నం ఉడకడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీనివల్ల గ్యాస్ వృధాగా పోతుంది. అందువల్ల అన్నం గిన్నెపై మూత ఉంచి వండాలి.